వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 2 రోజుల వ్యవధిలో 2 కీలక కేసుల్లో బెయిల్ మంజూరైంది. టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ ఈ రెండిటిల్లోనూ ఆయనకు బెయిల్ వచ్చింది. అయినా కూడా వల్లభనేని వంశీ ఇంకా జైలుకే పరిమితం కానున్నారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలిచ్చి ప్రజల్ని మోసం చేశారనే ఆరోపణలతో గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఆయనపై మరో కేసు నమోదైంది. శుక్రవారం పీటీ వారెంట్ పై వంశీని పోలీసులు అదుపులోకి తీసుకుని నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. దీంతో నూజివీడు కోర్టు ఇచ్చిన రిమాండ్ కారణంగా ఇప్పుడు వంశీ మళ్లీ జైల్లోనే ఉండనున్నారు. ఇప్పటి వరకు వల్లభనేని వంశీపై మోపిన కేసులు 7కు చేరుకున్నాయి. ఓవైపు అనారోగ్యం, మరోవైపు బెయిల్ లభించని వైనం. ఇది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుత పరిస్థితి. ఆయనకు ఇప్పట్లో జైలు కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఆయనపై నమోదైన 6 కేసుల్లో 5ంటికి బెయిల్ లభించింది. ఒకే ఒక్క కేసులో మాత్రం పెండింగ్ లో ఉంది. ఆ కేసులో కూడా బెయిల్ లభిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నూజివీడు పోలీసులు అనూహ్యంగా మరో కేసును తెరపైకి తీసుకురావడంతో న్యాయస్థానం మరోసారి రిమాండ్ విధించింది. ఇటీవల వల్లభనేని వంశీ మోహన్ పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. దగ్గుతో బాధపడుతూ ఉండడంతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో జైలు అధికారులు ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించారు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ కోరుతూ వచ్చారు. వాస్తవానికి నకిలీ పట్టాల వివాదం ఇప్పటిది కాదు. అయితే పోలీసులు ఒక పద్ధతి ప్రకారం ఆయనపై కేసులు నమోదు చేస్తున్నట్లు వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంటే ఏపీలో తెలియని వారుండరు. టీడీపీలో సీనియర్ నేతగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచిన యువ నాయకుడు. వైసీపీ నేత కొడాలి నానిని నమ్ముకుని టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సొంత సామాజిక వర్గానికే దూరమయ్యారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ఒకప్పుడు స్థాయి మరిచి టీడీపీ అధినేత పైనే కాకుండా ఆయన కుటుంబీకులపై కూడా అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయాడు. టీడీపీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఫలితంగా ఒకప్పుడు గన్నవరం టైగర్ గా బతికిన వంశీ నేడు అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు. వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయిన సమయంలో వైసీపీ అధినేత జగన్ ఆయన్ని పరామర్శించారు. విజయవాడ జైలుకు వెళ్లి కలిసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో వంశీకి వైసీపీ నుంచి ఎటువంటి సాయం లేదన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వరుస కేసులతో జైల్లోనే ఉంటున్నా అనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నా ప్రస్తుతం వంశీని అయ్యో పాపం అనే నాథుడే కనిపించడం లేదు. వైసీపీని చూసుకుని వంశీ రెచ్చిపోయిన తీరే ఆయన్ని ఇప్పుడు ఈ కష్టాల్లో పడేశాయని పలువురు విమర్శకులు అంటున్నారు. చూడాలి మరి వల్లభనేని వంశీ తలరాత మారేది ఇక ఎప్పటికో.